ఎస్ ప్లీజ్ యువర్ విషెస్ ఫర్ ద టీమ్. అందరికీ నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ అండ్ టీమ్కి హార్టీ కంగ్రాచులేషన్స్ శివ. ఎందుకంటే మీరు టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి, ఫస్ట్ గ్లిమ్స్ చూసినప్పుడు దగ్గర నుంచి కూడా ఇరుముడి సచ్ ఎ బ్యూటిఫుల్ నేమ్. మనం చిన్నప్పటి నుంచి మనం అందరం వింటూ ఉన్నాం, ఎంత సేక్రెడ్ పదం అది. దాన్ని సినిమా టైటిల్గా పెట్టి మీరు గ్లిమ్స్ ఇచ్చినప్పుడే, అది కూడా రవితేజ గారిని ఆ లుక్లో చూసినప్పుడే నీకు మెసేజ్ చేశాను, సో ఖచ్చితంగా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అనేసి. ఐ టోటలీ బిలీవ్ దట్. అండ్ ట్రైలర్ అమేజింగ్ ఉంది, ఇట్స్ అ బ్యూటిఫుల్ ట్రైలర్. అన్ని ఎమోషన్స్, వేరియేషన్స్ అండ్ అంత బ్యూటిఫుల్ విజువల్స్ అండ్ మ్యూజిక్. కంగ్రాచులేషన్స్ షో, యూఆర్ గోయింగ్ టు బ్యాగ్ అ బ్లాక్ బస్టర్ విత్ దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమా నువ్వు ఈజీగా ఒక 2 ఏళ్ళు దీక్ష బట్టి చేసుంటావు. ఖచ్చితంగా నువ్వు ఇంకొక 5 రోజుల దీక్ష ఇప్పేయచ్చు. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మా రవి గారు అండ్ నవీన్ గారు, మా మైత్రి మూవీ మేకర్స్లో ఈ ఫిలిం మళ్ళీ ఆ సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తుంది అండ్ అనదర్ బ్యూటిఫుల్ సక్సెస్ బ్యాక్ చేస్తుందని నమ్ముతున్నాము. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద అమేజింగ్ కాస్ట్ హియర్. సాయి కుమార్ గారు, అజయ్ ఘోష్ గారు, స్వసిక గారు అండ్ ప్రియా భవానీ శంకర్ గారు. ఐఎమ్ అజ్యూమింగ్ ఇట్స్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు అండి. ఇట్స్ లైక్ ఇట్. ఓకే. అండ్ ఎస్పెషల్లీ నక్షత్ర, బేబీ నక్షత్ర, లైక్ యువర్ ఇట్స్ అమేజింగ్ కాస్టింగ్. ఆ పాపను చూసినప్పుడు ఇట్స్ సో బిలీవబుల్. రవితేజ గారితో ఆ ఎనర్జీని షేర్ చేసుకొని అంత ఒక ఫాదర్ అండ్ డాటర్ ఆ బ్యూటిఫుల్ ఎమోషన్ని అలా క్యారీ చేయడం అనేది. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మ నీకు. అండ్ జీవి ప్రకాష్ గారు, అండ్ రీసెంట్గా నేను ఐ వాస్ జస్ట్ వాచింగ్ ట్రైలర్స్ ఇన్ యూట్యూబ్, బ్యాక్ టు బ్యాక్ 4 trailers ఇట్ వాజ్ యువర్ నేమ్. I was wondering, sir, how are you able to manage this kind of work and delivering such a beautiful music? And ఇప్పుడు వింటుంటే జస్ట్ 2 songs కోసం ఈ ఫిల్మ్ కంపల్సరీ థియేటర్లో చూడాలనిపించింది. ఇట్స్ అమేజింగ్ మ్యూజిక్ యూ ఆర్ గివింగ్. కంగ్రాచులేషన్స్ అండ్ టు ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఫైనలీ రవి సార్, ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నేను నా బిగినింగ్ స్టేజెస్లో మూవీస్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు పడేవాడిని. ఆ టైంలో నేనింతే అనే ఒక సినిమా పెట్టుకొని I used to watch that film and get inspiration from that film. లోపల ఉన్న పెయిన్ ఏదైతే ఉందో అది మీ కళ్ళల్లో రిఫ్లెక్ట్ అయ్యేది, అది ఊరటిచ్చేది మాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ యాక్టర్. అండ్ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక కామన్ మ్యాన్ క్యారెక్టర్లో మిమ్మల్ని చూడడం అండ్ ఇంత ఎమోషనల్ రైడ్ మీలో చూడడం అనేది, దాని గురించి ఈ ఫిల్మ్ చూస్తాను. సో అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. వన్స్ అగైన్ టు ద హోల్ టీమ్, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు.